ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోపోతున్నాం. అదే బండి భగీరథ్ పోక్సో కేసు మరియు ఆయన కోసం ప్రస్తుతం జరుగుతున్న ఒక భారీ గాలింపు చర్య. ఇదొక అత్యంత సున్నితమైన అంశం కాబట్టి మన విశ్లేషణల శైలికి తగ్గట్టుగానే కేవలం అందుబాటులో ఉన్న ఆధారాలు, ఫ్యాక్ట్స్ మాత్రమే తీసుకుని ఎటువంటి రాజకీయ పక్షపాతం లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఏం జరుగుతోందో చూద్దాం. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందంటే యాక్షన్ చాలా స్పీడ్గా జరుగుతోంది. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పదే పదే నోటీసులిచ్చినా బండి భగీరథ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక లాభం లేదనుకున్న అధికారులు ఆయన కోసం అధికారికంగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అంటే దేశం విడిచి ఎక్కడికీ పారిపోకుండా అన్ని ఎయిర్పోర్ట్లు, సరిహద్దుల దగ్గర నిఘాను గట్టిగా పెంచేశారన్నమాట. అయితే ఈ గాలింపు చర్యలు ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే వాస్తవానికి మే 9వ తేదీ నుంచే భగీరథ్ ఎవరికీ కనిపించకుండా పోయారు. ఈ కేసు నమోదు కావడానికి ముందు ఆయన హైదరాబాదులోనే ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారముంది. అప్పట్నుంచి ఆయన ఆచూకీ కోసం పోలీసుల వేట నాన్ స్టాప్గా కొనసాగుతూనే ఉంది. ఈ ఆపరేషన్ స్కేల్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. ఆయన కోసం ఏకంగా 5 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. వీళ్లు మెయిన్గా ఢిల్లీ, కరీంనగర్ మరియు హైదరాబాద్ నగరాల్లో అణువణువు గాలిస్తున్నారు. అంతేకాదు, ఏకంగా హైదరాబాద్లోని ఆయన తండ్రి నివాసంలో కూడా సైబరాబాద్ పోలీసులు సోదాలు చేశారంటే ఈ దర్యాప్తు ఎంత సీరియస్గా సాగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వాతావరణం ఎలా ఉందంటే ఈ కేసు మొదట ఎక్కడైతే నమోదైందో ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ క్రియేట్ అయింది. భగీరథ్ను అరెస్ట్ చేసి ఇక్కడికే తీసుకొస్తారని, లేదా ఆయనే స్వయంగా వచ్చి లొంగిపోతారని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ సెక్యూరిటీని పెట్టారు. ఇక్కడ మనకు వచ్చే ఒక సహజమైన సందేహం ఏంటంటే ఇంత హై ప్రొఫైల్ కేసులో చట్టపరంగా ఆయనకు కోర్టు నుంచి ఎందుకు రక్షణ లభించలేదు? అసలు లీగల్గా ఏం జరిగింది? ముందస్తు అరెస్టు నుంచి రక్షణ పొందడం కోసం భగీరథ్ డైరెక్ట్గా తెలంగాణ హైకోర్టులోనే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేశారు. కాని ఇక్కడే సీన్ రివర్స్ అయింది. కోర్టు ఆయనకు ఎలాంటి తక్షణ ఉపశమనం అంటే ఇంటీరియం రిలీఫ్ ఇవ్వలేదు. అరెస్టును ఆపుతూ కోర్టు ఎలాంటి ఆర్డర్స్ పాస్ చెయ్యకపోవడంతోనే పోలీసులు తమ గాలింపును ఎలాంటి ఆటంకం లేకుండా మరింత స్పీడప్ చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ నెంబర్ 21. అవును, మే 21వ తేదీ అంటే గురువారం రోజున ఈ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు తన ఫైనల్ తీర్పుని ఇవ్వబోతోంది. ఈ దర్యాప్తు ఏ మలుపు తిరగబోతోందో నిర్ణయించడంలో ఈ 21వ తేదీ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఇన్వెస్టిగేషన్ చాలా స్లోగా జరుగుతోందని, ప్రభుత్వం కావాలని డిలే చేస్తోందని ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మరి ఇంత సెన్సిటివ్ ఇష్యూలో వస్తున్న ఈ విమర్శల మీద ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది? ఈ ప్రశ్నలన్నింటికీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మే 15వ తేదీన జరిగిన వే2 న్యూస్ కాన్క్లేవ్ 2026 కార్యక్రమంలో సమాధానమిచ్చారు. ఈ వేదిక మీద నుంచి ఆయన ఈ కేసులో అసలు ప్రభుత్వ వైఖరి ఏంటనేది చాలా క్లియర్ కట్గా చెప్పారు. ప్రభుత్వానికి యాక్షన్ తీసుకునే ఉద్దేశం లేదన్న వాళ్లకి ఆయన ఒక్కటే స్ట్రేట్ క్వశ్చన్ వేశారు. అసలు మాకు చర్యలు తీసుకునే ఉద్దేశమే లేకపోతే అసలు ఎప్పటికీ రాజీపడటానికి వీల్లేని పోక్సో కేసు ఎందుకు పెడతాం అని సూటిగా ప్రశ్నించారు. ఈ మాటతో దర్యాప్తు పట్ల ప్రభుత్వానికున్న పారదర్శకతను ఆయన స్పష్టం చేశారు. ఇక పోలీసులు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారో చెప్పడానికి ఆయన ఒక పక్కా టైంలైన్ కూడా మన ముందుంచారు. ఒకసారి ఇది గమనించండి. మే 8వ తేదీ రాత్రి మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు చేస్తే మరుసటి రోజే అంటే మే 9న దర్యాప్తు మొదలుపెట్టి కఠినమైన సెక్షన్లు యాడ్ చేశారు. మే 11 నాటికి సెక్షన్లను మరింత పకడ్బందీగా మార్చి నిందితుడికి నోటీసులు కూడా జారీ చేశారు. ఇందులో డిలే ఎక్కడుందన్నది ఆయన పాయింట్. అయితే ఈ కేసులో ఒక కాంప్లెక్స్ లీగల్ యాంగిల్ ఉంది. అదేంటంటే ఇక్కడ ఒకే ఫిర్యాదు లేదు.
పేట్ బషీరాబాద్లో మైనర్ బాలిక తల్లి ఇచ్చిన కంప్లైంట్ ఒకటైతే, దానికి కౌంటర్గా కరీంనగర్లో స్వయంగా బండి భగీరథిచ్చిన కంప్లైంట్ మరొకటుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ముందుకు వెళ్లాల్సి రావటం వల్లనే ఇది కాస్త టైం టేకింగ్ ప్రాసెస్ అయిందని అధికారులు చెబుతున్నారు. టైం ఎందుకు పడుతోందో చెప్పడానికి ముఖ్యమంత్రిగారు చెప్పిన మరో షాకింగ్ ఫ్యాక్ట్. మళ్ళీ నంబర్ 2, ఆ మైనర్ బాలికకు సంబంధించి ఏకంగా 2 వేర్వేరు జనన ధృవీకరణ పత్రాలు, అంటే 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నట్లు బయటపడింది. పోక్సో చట్టం కింద ఒక కేసు నిలబడాలంటే వయసు నిర్ధారణ అనేది చాలా చాలా ముఖ్యం. అందుకే ఆ సర్టిఫికెట్ల వెనకున్న అసలు నిజం తేల్చడానికి పోలీసులు డీప్గా ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో సీఎం గారి స్టాండ్ మాత్రం చాలా కఠినంగా ఉంది. మేం సత్రం నడపట్లేదు, ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అని ఆయన చాలా ఘాటుగా అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా సరే వెనక్కి తగ్గేది లేదని, 100% బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన ఒక గట్టి భరోసా ఇచ్చారు. ఈ కేసు చుట్టూ ఉన్న రాజకీయాల గురించి కూడా ఆయన ఒక్క ముక్కలో తేల్చిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి కానీ కేటీఆర్కు కానీ భగీరథ్ తండ్రితో ఉన్న పాలిటిక్స్కి దర్యాప్తుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. సినిమా వాళ్లైనా పొలిటీషియన్స్ అయినా చట్టం ముందు అందరూ సమానమే, ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఎక్సెంప్షన్స్ ఉండవని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రసంగం చివర్లో కేంద్ర మంత్రిగా ఉన్న భగీరథ్ తండ్రికి రేవంత్ రెడ్డి గారు ఒక డైరెక్ట్ అడ్వైజ్ ఇచ్చారు. సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉండి దర్యాప్తుకు సహకరించకపోవడం మోరల్గా కరెక్ట్ కాదని ఆయనే స్వయంగా తన కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించాలని హితవు పలికారు. సో ఇదండి మొత్తంగా ఈ వ్యవహారం వెనకున్న కథ. కానీ ఇక్కడ మనందరం ఆలోచించాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటుంది. సొసైటీలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ల మీద ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు చట్టపరమైన నిర్దోషిత్వపు భావనకు, అలాగే తక్షణమే వాళ్లు పబ్లిక్కి అకౌంటబుల్గా ఉండాలన్న డిమాండ్కు మధ్య మనం ఆ బ్యాలెన్స్ని ఎలా సెట్ చేసుకుంటాం? వాస్తవాలను మీ ముందు ఉంచడం మా బాధ్యత, కానీ దీనిపై ఆలోచించాల్సింది మనమే. ఈ కీలకమైన ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి, విశ్లేషిస్తూనే ఉండండి. నమస్కారం.